హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 33. మల్హోత్రా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన యాంటిక్ ఎగ్జిబిషన్లో ఒక నెక్లెస్ చూసి దానిని 1,40,00,000కు అడిగాడు విక్రమ్. అదే టైంలో 1,50,00,000 ఇస్తాను, అది నాకు కావాలి అంటూ ఓ వాయిస్ వినిపించింది. దాంతో అందరూ ఆ వాయిస్ వినిపించిన వైపు చూశారు. అక్కడ నుంచొని కనిపించాడు రోహన్. రితికను డ్రాప్ చేసిన తర్వాత రోహన్ ఆఫీస్కి వెళుతుండగా అతని ఫాదర్ కాల్ చేసి ఆ రోజు నైట్ ముంబైలో మల్హోత్రా ఫ్యామిలీ కండక్ట్ చేస్తున్న ఈవెంట్కి అటెండ్ అవ్వమని, వాళ్ళు తమ బిజినెస్కు చాలా ఇంపార్టెంట్ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పడంతో రోహన్ ఉన్నపలంగా బయలుదేరి అయిష్టంగానే నెక్స్ట్ ఫ్లైట్కి ముంబై చేరుకున్నాడు. తన తండ్రి చెప్పాడు కదా అని క్యాజువల్గా ఈవెంట్కి వచ్చిన అతనికి అక్కడ తన బిజినెస్ రైవల్ అయిన విక్రమ్ కనిపించడంతో అతనిలో ఉత్సాహం వచ్చింది. అందుకే విక్రమ్ పర్చేస్ చేయాలనుకున్న యాంటిక్ పీస్ను అతనికన్నా ఎక్కువ కాస్ట్ పెట్టి తన సొంతం చేసుకోవడానికి వెంటనే మధ్యలోకి వచ్చేశాడు రోహన్. అతన్ని చూసిన విక్రమ్ ఈవిల్ స్మైల్తో 1,75,00,000 అని చెప్పాడు. ఆ ప్రైజ్ విని అక్కడున్న అందరూ షాక్ అవుతూ ఒక్కసారిగా ఓ అని అరిచారు. రోహన్ మాత్రం చిన్న స్మైల్తో 2 crores అని అన్నాడు. ఒకేసారి అంత అమౌంట్ పెంచడంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమ్ కూడా ఏమాత్రం తగ్గకుండా 2,25,00,000 అన్నాడు. ఆ ప్రైజ్ విని హోస్ట్తో సహా అందరూ ఆశ్చర్యపోతూ అరుస్తుంటే 2,40,00,000 అని కోపంగా అన్నాడు రోహన్. వెంటనే అతని అసిస్టెంట్, సార్ ఇక చాలు, అంతకుమించి పెంచకండి అని చెప్పాడు. ఆ మాటతో సీరియస్గా అతన్ని చూశాడు రోహన్. విక్రమ్ మాత్రం ఒకేసారి 3 crores అని అన్నాడు. ఇక ఆ ప్రైజ్కి ఈసారి ఆ హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎవరికీ నోట మాట రాలేదు. అక్షర కూడా విక్రమ్ అంటూ టక్కున అతని చేయి పట్టుకుంది. ఆమె చేతిపై మెల్లగా తడుతూ ఇట్స్ ఓకే అన్నాడు విక్రమ్. వెంటనే రోహన్ కోపంగా 3,50,00,000 అని అన్నాడు. అప్పుడు విక్రమ్ చిన్నగా నవ్వి అక్షర కమ్ అంటూ తన చేతిని ముందుకు చాచాడు. వెంటనే అక్షర అతని చేతిలో చెయ్యి వేయగా విక్రమ్ ఆమెను తీసుకొని ముందుకు నడిచాడు. అది చూసిన రోహన్ విజయగర్వంతో నవ్వుతూ ద గ్రేట్ విక్రమ్ తేజ్ 3,50,00,000కే తోకముడి చేశాడే అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఆ మాట విన్న విక్రమ్ ఒక క్షణం ఆగి అతని వైపు ఎగతాళిగా చూస్తూ బిజినెస్లో ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి మిస్టర్ రోహన్ జై. ఇప్పుడిప్పుడే బిజినెస్లో అడుగులు వేస్తున్నావు కదా, త్వరలోనే తెలుసుకుంటావులే. బై ద వే, నువ్వు 3,50,00,000 పెట్టుకున్న ఆ నెక్లెస్ వాల్యూ కేవలం 1,50,00,000. ఆవేశంలో నువ్వు మోర్ దాన్ హాఫ్ అమౌంట్ ఎక్కువ పెట్టేశావు. ఒక సరైన బిజినెస్ మ్యాన్కి ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. నెక్స్ట్ టైం నుండి ఆలోచించడం ప్రాక్టీస్ చేయి అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. ఆ మాటలకు చుట్టూ ఉన్న వాళ్ళంతా చిన్నగా నవ్వుకోవడం రోహన్ దృష్టిని దాటిపోలేదు. దాంతో కోపంగా పిడికిలి బిగించాడు రోహన్. ఇంతలో హోస్ట్, సార్ మీ యాంటిక్ పీస్ను 3,50,00,000కు మీరు సొంతం చేసుకున్నారు అంటూ అతని ముందుకు ఆ పీస్ తీసుకొచ్చింది. దాంతో అసలే మండుతున్న రోహన్కి పుండు మీద కారం చల్లినట్లుగా ఫీల్ అయ్యాడు. మరోవైపు విక్రమ్తో కలిసి బయటికి వచ్చిన అక్షర, థ్యాంక్ గాడ్ విక్రమ్, మీరు మధ్యలోనే ఆపేశారు, లేదంటే అతనికి పోటీగా ఇంకా ఎక్కువ రేటు పెట్టేస్తారేమోనని కంగారు పడిపోయాను అని రిలాక్స్గా అంది అక్షర. లాస్యకి ఇలాంటి యాంటిక్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అక్షర, అందుకే తన కోసం కొనాలనుకున్నాను. బట్ దానికోసం అంత ఓవర్ అమౌంట్ అవసరం లేదు, అందుకే ఆగిపోయాను అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఒక క్షణం అక్షర ముఖంలో నిరాశ కనిపించింది. అంతలోనే నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను. అయినా విక్రమ్ నా కోసం కొనాలని నేనెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? ఇట్స్ రాంగ్. నేను నా ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని తనలో తానే అనుకుంది అక్షర. దాంతో వెంటనే ఇక దాని గురించి పట్టించుకున్నట్లు ఓ ఓకే, కానీ అతనెవరు? చూస్తుంటే ఆ నెక్లెస్ కోసం కాకుండా మీకు పోటీగా రావడానికే ఎక్కువ అమౌంట్ పెట్టినట్లు అనిపించింది అని అడిగింది అక్షర. నువ్వు సరిగ్గానే ఊహించావు. అతను నాకు పోటీగానే అంత అమౌంట్ పెట్టాడు.
అతని ఫాదర్ దినకర్ జైకి మాకు బిజినెస్ రైవలరీ ఉంది. దాన్ని ఈ రోహన్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పాడు విక్రమ్. ఓ ఓకే అని అంది అక్షర. సరిగ్గా అదే సమయంలో గన్ పేలిన శబ్దంతో పాటు అక్షరకి విక్రమ్కి మధ్య నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్ళి దూరంగా ఉన్న ఒక పర్సన్కి తగిలింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన విక్రమ్ వెంటనే అక్షరని దగ్గరికి లాక్కొని చుట్టూ చూశాడు. చుట్టూ ఉన్న అందరూ అప్పటికే ప్రాణభయంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. అంతేకాని షూట్ చేసింది ఎవరో విక్రమ్కి కనిపించలేదు. వెంటనే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయింది. అక్షర ఆర్ యు ఓకే అని అడిగాడు విక్రమ్. ఓకే విక్రమ్ అని వణుకుతున్న పెదవులతో చెప్పింది అక్షర. ఇంతలో మరోసారి గన్ పేలిన శబ్దం రావడంతో అక్షర విక్రమ్ను గట్టిగా హగ్ చేసుకొని అతని షర్ట్లో ముఖం దాచుకుంది. ఈసారి ఆ బుల్లెట్ గాల్లో పేలింది. అదే సమయంలో గన్ పేల్చిన వ్యక్తిని చూశాడు విక్రమ్. అతను తనను చూశాడని అర్థమైన ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తుంటే వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీ పాకెట్లో నుండి లాఠీ తీసి తన కాళ్లకు విసిరేశాడు విక్రమ్. అంతే, అది తట్టుకొని ఆ వ్యక్తి కింద పడిపోయారు. వెంటనే సెక్యూరిటీ తనని చుట్టుముట్టగా అక్షరను వదిలి అక్కడికి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆమె ఎవరో కాదు, నిన్న పార్టీలో అక్షరను ఫాలో చేస్తూ కనిపించిన ఆ అమ్మాయే. వెంటనే ఆమెను గుర్తుపట్టిన విక్రమ్, హూ ఆర్ యూ, ఎందుకు అక్షరం టార్గెట్ చేస్తున్నావు అని అడిగాడు. సరిగ్గా అదే సమయంలో అక్షర కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ అమ్మాయి కోపం నిండిన కళ్ళతో అక్షరని చూస్తూ చుట్టూ నిలబడిన సెక్యూరిటీ వైపు ఓరకంట చూసింది. ఆమె చూపును అర్థం చేసుకున్న విక్రమ్, సెక్యూరిటీ అలర్ట్గా ఉండండి అని హెచ్చరించాడు. కానీ అప్పటికే ఆమె రివ్వున గాల్లోకి ఎగిరి అక్కడే ఉన్న చెట్టు మీద వాలింది. అది చూసి విక్రమ్తో సహా అందరూ షాక్ అయ్యారు. ఐ విల్ సీ యువర్ ఎండ్, అంటిల్ దెన్ ఎంజాయ్ యువర్ లైఫ్, యువర్ డెత్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ అని రజనీకాంత్ రేంజ్లో చేతులు ఊపుతూ చెప్పింది ఆ అమ్మాయి. అదే సమయంలో సడన్గా ఓ చాపర్ రావడం, పైనుండి ఆమె కోసం తాడు వదలడం, ఆ తాడు పట్టుకొని ఆమె చాపర్ వెంట వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే రియాక్ట్ అయిన విక్రమ్ పక్కనే సెక్యూరిటీ దగ్గర ఉన్న గన్ తీసుకొని దూరంగా వెళుతున్న ఆమెను షూట్ చేశాడు. అంతే, ఆ బుల్లెట్ తగిలిన ఆమె తాడును వదిలి కింద ఉన్న సముద్రంలో పడిపోయింది. త్వరగా వెళ్ళి సర్చ్ చేయండి, తనను ఎలాగైనా పట్టుకోవాలి అని ఆర్డర్ వేశాడు విక్రమ్. దాంతో సెక్యూరిటీ మొత్తం పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్ళారు. వెంటనే అక్కడ ఉన్న జాలర్లను పిలిచి సముద్రంలోకి పంపారు. వాళ్ళు ఆమె కోసం సముద్రంలో గాలించడం మొదలుపెట్టారు. ఇంతలో అక్షర, విక్రమ్, నిన్న పార్టీలో డిస్టర్బ్ చేసింది కూడా ఈ అమ్మాయే కదా, బాడీ లాంగ్వేజ్ అలానే ఉంది అని అడిగింది అక్షర. యా తనే, బట్ తనెవరో ఎందుకు ఇలా చేస్తుందో తెలీదు, కనుక్కోవాలి, అది నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అన్నాడు విక్రమ్. కానీ తను మర్డర్ చేయడానికి ట్రై చేస్తుంది కదా విక్రమ్, వర్రీ అవ్వకుండా ఎలా ఉంటాం? అయినా ఈ ముంబైలో మీకెనిమీస్ ఎవరున్నారు? ఒకసారి తాతయ్య గారిని కూడా అడిగితే మంచిదేమో అని కంగారుగా చెప్పింది. ఆ మాటకు చిన్నగా నవ్వుకొని, ఆ అమ్మాయి వచ్చింది నా కోసం కాదక్షర, నీకోసం అని మనసులోనే అనుకున్నాడు. పైకి మాత్రం, నో అక్షర, ఈ ఇన్సిడెంట్ గురించి తాతయ్యకు తెలియకూడదు, కంగారు పడతారు, నేనే డీల్ చేస్తాను అని చెప్పాడు విక్రమ్. దాంతో సరే అన్నట్లు తలూపింది అక్షర. జస్ట్ ఎ మినిట్, ఒక కాల్ చేసుకొని వస్తాను అని చెప్పి దూరంగా వెళ్ళిన విక్రమ్ వెంటనే ముంబై సెంట్రల్ జోన్ ఎస్పీ షిండేకి కాల్ చేసి ముందు రోజు పార్టీలో జరిగిన ఇన్సిడెంట్తో పాటు ఈరోజు ఈవెంట్లో జరిగిన సంఘటన గురించి కూడా చెప్పి, దీని వెనుక ఎవరున్నారో నాకు తెలియాలి, అండ్ దీని గురించి పబ్లిక్లో ఎక్కడా స్ప్రెడ్ అవ్వడానికి వీల్లేదు, కాన్ఫిడెన్షియల్గా డీల్ చేయాలి అని చెప్పాడు. ఓకే మిస్టర్ విక్రమ్, వీ విల్ లుక్ ఇంటు ఇట్ అని చెప్పాడు షిండే. థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసిన విక్రమ్ తిరిగి అక్షర దగ్గరకు వచ్చి, ఇక మనం వెళ్దాం అని అన్నాడు. అక్షర సరేనంటూ తలోపడంతో ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. జరిగిన సంఘటన గురించే ఇద్దరూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళగానే, అక్షర, ఈవెంట్ బాగా జరిగిందా అని పలకరించాడు సూర్యప్రతాప్. ఆ మాటతో అక్షర ఉలిక్కిపడినట్లుగా చూసి, ఆ తాతయ్య, బాగా జరిగింది అని ముభావంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అక్షర.
వెనకే వచ్చిన విక్రమ్, తాతయ్య మీరింకా నిద్రపోలేదా అని అడిగాడు. నా సంగతి వదిలే, అక్షరేంటి అలా ఉంది? అక్కడ ఏదైనా గొడవ జరిగిందా ఏంటి అని అనుమానంగా అడిగాడు సూర్యప్రతాప్. నథింగ్ తాతయ్య, తనకు ఇలాంటి ఈవెంట్స్ కొత్త కదా, టైర్డ్ అయిపోయింది అంతే, షీ విల్ బి ఫైన్ అని సిచ్యువేషన్ను నార్మల్ చేస్తూ చెప్పాడు విక్రమ్. అంతేనా అని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడిగాడు సూర్యప్రతాప్. అంతే తాతయ్య, ఇంకేం లేదు, మీరు పడుకోవడానికి పదండి అంటూ సూర్యప్రతాప్ని ఆయన రూమ్లోకి తీసుకెళ్లి వదిలి తన రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్. మరోవైపు ఆ రోజు మొత్తం రాబోయే కొన్ని రోజులకు సంబంధించిన ఇంపార్టెంట్ ఉన్న వర్క్నంతా కంప్లీట్ చేసే బిజీలో ఉన్న ధీరజ్ ఈవినింగ్ మురళితో సహా ఇంటికి వెళ్ళేసరికి నందిని, వికాస్, జీవిత ముగ్గురు రెడీ అయ్యి లగేజ్తో సహా అతని కోసమే వెయిట్ చేస్తున్నారు. అక్కడ కనిపించిన నందినిని చూసి కోపంగా ఏదో అనబోయాడు ధీరజ్. కానీ ఇంతలోనే, వచ్చేసావా ధీరు, ఆల్రెడీ నీ లగేజ్ నేనే సర్దేసేశాను, త్వరగా ఫ్రెష్ అయ్యేస్తే మనం స్టార్ట్ అవుదాం అని చెప్పింది నందిని. ఆ మాటతో విసురుగా రూంలోకి వెళ్ళిన ధీరజ్ వెంటనే నందిని నెంబర్కు కాల్ చేశాడు. కానీ నందిని కాల్ కట్ చేసింది. దాంతో మళ్ళీ కాల్ చేశాడు ధీరజ్. అలా ఒక 2-3 టైమ్స్ కట్ చేయగానే కోపంగా రూమ్ నుంచి బయటికి వచ్చి నందిని వైపు చూశాడు ధీరజ్. ఆ చూపును నందిని ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఇంతలో బయటికి వచ్చిన కొడుకుని చూసి జీవిత మాట్లాడుతూ, తనని పిలవాలంటే డైరెక్ట్గానే పిలవచ్చు కదరా, ఎందుకు ఒకటే కాల్స్ చేస్తున్నావు అని నవ్వుతూ అడిగింది. ఇంతలో నందిని, ఏమైనా కావాలా ధీరు అని ఇన్నోసెంట్గా అడిగింది. ఆ మాటతో మెలికలు తిరుగుతున్నట్లుగా నటిస్తూ, ఒకసారి ఇలారా అంటూ రూంలోకి వెళ్ళిపోయాడు ధీరజ్. దాంతో నందిని లేచి, నేను లేకపోతే మీ అబ్బాయి అస్సలు ఉండలేడంటీ, బయట బయటే కోప్పడుతూ ఉంటాడు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పి నవ్వుతూ అతని వెనకే రూంలోకి వెళ్ళింది నందిని. వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసిన ధీరజ్ ఆ డోర్కి ఆమెను లాక్ చేసి రెండు వైపులా చేతులు పెట్టి ఆమె పైకి ఒరిగినట్లుగా నుంచొని, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అడిగాడు. ఇవి ఎక్స్ట్రాలు కాదు ధీరు, నీ మీద ప్రేమ, అందుకే ఇలా చూపిస్తున్నాను అని ముద్దు ముద్దుగా చెప్పింది నందిని. నా వెంట పడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అడిగాడు ధీరజ్. ఆ మాటకు నందిని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీ మాటల్లో చేతల్లో విసుగు, అసహ్యం నాకు కూడా కనిపిస్తుంది, కానీ నీ కళ్ళల్లో ప్రేమ మాత్రం అలాగే ఉంది ధీరు. ఆ ప్రేమ పోయే వరకు నువ్వెన్ని మాటలన్నా సరే నేను నీతోనే ఉంటాను. అయినా ఇంకొక 2 గంటల్లో ఫ్లైట్ ఉంది, నువ్వేంటి స్టార్ట్ అవ్వకుండా ఈ ఉప్పర్ మీటింగ్స్ పెడుతున్నావు, పద పద వెళ్దాం అంటూనే ధీరజ్ను వెనక్కి నెట్టి రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చేసింది నందిని. దాంతో ఇక తన తల్లిదండ్రుల ముందు సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక వెళ్ళి రెడీ అయ్యి బయటికి వచ్చాడు ధీరజ్. కాసేపటికి అందరూ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు. మురళి కూడా తమతో రావడం చూసిన జీవిత, వాళ్ళిద్దరూ డేట్కి వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకు మురళి అని నవ్వుతూ అడిగింది. ఆ మాటతో మురళికి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉండడంతో ఇంతలో నందిని, మురళి లేకుంటే ఎలా ఆంటీ, నేను లేకపోయినా మీ అబ్బాయికి డే ఎండ్ అవుతుంది, బట్ మురళి లేకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పింది. అరే, నీతో వెళ్ళే డేట్కి కూడా మురళి ఉండాలా, ఇది టూ మచ్ అని నవ్వుతూ అన్నాడు వికాస్. అయ్యో అంకుల్, డేట్ అనేది కేవలం నా కోసం చెప్పిన మాట, నిజానికి అక్కడ ధీరజ్కి బిజినెస్ వర్క్ కూడా ఉంది, అది చూసుకుంటూ మధ్య మధ్యలో నాతో స్పెండ్ చేస్తాడు మీ అబ్బాయి, తనిచ్చే ఆ కొద్ది టైం కోసం నేను చకోర పక్షిలా ఎదురు చూడాలి. సో ఈ ట్రిప్లో నాతో కన్నా మీ అబ్బాయికి మురళితోనే ఎక్కువ అవసరం ఉంటుంది అని కవర్ చేయాలని ఏదేదో చెప్పేసింది నందిని. ఆ మాటకు జీవిత ఇంకా ఏదో అనబోతుండగా ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించడంతో ఆ టాపిక్ కట్ అయ్యింది. మమ్మీ, డాడీ బాయ్, నేను మళ్ళీ తిరిగి వచ్చాక మీకు కాల్ చేస్తాను అని చెప్పాడు ధీరజ్. ఓకే నాన్న, జాగ్రత్త, నందిని మంచి అమ్మాయి, ఊరికే తనను విసుకోకు, ఇద్దరు గొడవ పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసిరండి అని కొడుకుని హత్తుకుంటూ చెప్పింది జీవిత. ఆ తర్వాత నందిని కూడా ఇద్దరికీ బాయ్ చెప్పేసి ధీరజ్ వెనుకే వెళ్ళింది. మురళితో సహా ముగ్గురు ఫ్లైట్లోకి వెళ్ళాక ధీరజ్ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అతని వెనకే వచ్చిన నందిని కూడా అతని పక్క సీట్లోనే సెటిల్ అవుతుంటే, హలో హలో, నువ్వేంటిక్కడా, లేచి పక్కకు వెళ్ళు, ఇది మురళి ప్లేస్
అని అన్నాడు ధీరజ్. సారీ సార్, ఇది నా ప్లేస్, కావాలంటే టిక్కెట్ చూడండి అని చెప్పి టిక్కెట్ చూపించింది నందిని. అది చూసిన ధీరజ్ కోపంగా వెనకే ఉన్న మురళి వైపు చూశాడు. దాంతో భయపడిపోయిన మురళి, నాకేం తెలీదు సార్, నేనేం బుక్ చేయలేదు, నిజంగా మీ పక్కన సీటు నేను మేడంకి అస్సలు బుక్ చేయలేదు అని తడబడుతూ చెప్పాడు మురళి. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు ఎక్స్ట్రాలు చేస్తున్నావా, నీకు ఇస్తాను చూడు గట్టిగా అని పళ్ళు పటపటా కొరుక్కొని పక్కనే ఉన్న నందిని వైపు చూసి, చూడు నందు, నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు దూరంగా ఉండు అని చెప్పాడు. ఫ్లైట్లో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు మిస్టర్ ధీరజ్ సార్, అలానే నేను కూడా నా సీట్లో కూర్చున్నాను, ఇది సరిపోదా, ఇంకా ఎంత దూరంగా ఉండమంటారు అని అడిగింది నందిని. ఇదిగో ఈ ఎక్స్ట్రా మాటలే వద్దు, అయినా అసలు నీకేం పనిలేదా, ఎందుకు నువ్వు నాతో ఆస్ట్రేలియా వస్తున్నావు అని కోపంగా అడిగాడు ధీరజ్. నీతో పాటు వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తిరగొచ్చు కదా, అందుకే వచ్చాను అని సీట్లో కూర్చొని నవ్వుతూ అతని భుజంపై తలవాల్చింది నందిని. దాంతో ఆమెను ఒక్కసారిగా నెట్టేసిన ధీరజ్, నీకిన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు నందు, నువ్వు నాకు నచ్చడం లేదు, నీ గాలి కూడా తగలడానికి వీల్లేదు అని విసుగ్గా అన్నాడు ధీరజ్. కానీ అతని మాటను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ అతని భుజంపై వాలి తన చేతిని గట్టిగా ఫోల్డ్ చేసి పట్టుకుంటూ, నువ్వేం మాట్లాడినా సరే నాకేమీ వినిపించదు అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుంది నందిని. దాంతో ఈసారి ఆమెను నెట్టేయడానికి ధీరజ్కి మనసు రావడం లేదు. అందుకే అతను సైలెంట్గా సీట్లో వెనక్కి వాలిపోయాడు. కాసేపటికి అప్రయత్నంగా నందిని కళ్ళు తడవుతున్నాయి. అతని షర్టుపై చేరిన తడి వల్ల అది ధీరజ్కి కూడా అర్థమవడంతో అతని కంట్లో కూడా సన్నని కన్నీటి పొర బయటికి వచ్చింది. కానీ అది బయటకు చేరకుండా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ధీరజ్. అదే సమయంలో నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది అక్షర. కానీ పార్టీలో జరిగిందే పదే పదే గుర్తు రావడంతో నిద్ర పట్టక లేచి బాల్కనీలోకి వెళ్ళింది. చల్లగాలొచ్చి తనను తాకి వెళుతుంటే ఆమె మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతోంది. ఇంతలో పక్క ఉన్న రూమ్లో ఉన్న బాల్కనీలో నుంచి ఆమెను గమనించిన విక్రమ్ వెంటనే ఆమెకు కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన అక్షర, చెప్పండి విక్రమ్ అని అంది. ఏంటి నిద్రపోకుండా బాల్కనీలో నుంచున్నావు అని అడిగాడు విక్రమ్. నాకు భయంగా ఉంది, ఈరోజు ఈవెంట్లో జరిగిందే గుర్తొస్తుంది అని చెప్పింది అక్షర. డోంట్ ప్యానిక్, బిజినెస్లో ఉన్నప్పుడు ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఇక దాని గురించి ఆలోచించడం ఆపేసి వెళ్ళి పడుకో అని ఫోన్ కట్ చేశాడు విక్రమ్. దాంతో అక్షర తిరిగి రూమ్లోకి వెళ్ళబోయింది. కానీ ఇంతలో ఏదో అలికిడి వినిపించడంతో వెంటనే వెనక్కి తిరిగి చూసింది అక్షర. అప్పుడే ఆమెకు కరెక్ట్గా 1/2 ఇంచు దూరంలో ఒక పర్సన్ కనిపించాడు. అతన్ని చూసిన అక్షర ఒక్కసారిగా కెవ్వున కేకేసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.